వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి న్యూ మైండ్ క్రాఫ్ట్ వీడియోకి. ఇంత తొందరగా వీడియో అనుకోకండి, నేను లాస్ట్ టైం చెప్పాను కదా తొందరగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అని. సో తొందరగానే ఎపిసోడ్ నెంబర్ 2 కూడా వచ్చేసింది. ఓకే, లోడ్ అవుతుంది గేమ్ అయితే. లోడింగ్ అయితే కొంచెం వేరేలాగా ఉంది, ఎందుకంటే ఒక మోడ్ అయితే డిసాక్టివేట్ చేసిన. సో లోడింగ్ స్క్రీన్ కొంచెం వేరేలా ఉంది. అండ్ లాస్ట్ టైం నేను గేమ్ నేమ్ చెప్పడం మర్చిపోయాను గైస్. గేమ్ పేరు వచ్చేసి క్రాఫ్ట్ అండ్ బిల్డింగ్. ఇదైతే మీకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా లేదు, మీరైతే క్రోమ్ బ్రౌజర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, లాస్ట్ టైం ఇక్కడ నేను ఎంటర్ చేసాం, గుర్తుందా? ఓకే, సెకండ్ ఫ్లోర్లో అంత చూడలేదు గైస్ నేను. ఏముంది మంచి బాల్కనీ ఉంది, ఇక్కడికి వచ్చి పడితే తీయగా ఉంది. సరే ఇప్పుడు చూడండి గైస్. అమ్మో, చూసారు కదా ఎంత సౌండ్ వచ్చిందో. ఓకే, మనమైతే ఈసారి అయితే మైనింగ్కి అయితే వెళ్ళబోతున్నాం గైస్. మన కొత్త కేవ్లో కొత్తగా దొరికింది చూడండి లాస్ట్ టైం వీడియోలో. ఆ కేవ్కి అయితే వెళ్తా. ఆ కేవ్ దొరకకపోతే ఇంకొక కేవ్ వెతకాలి. ఓకే, ఈసారి అయితే మ్యాక్సిమం ఐరన్ ఆర్మర్ అయితే చేసుకోకి ట్రై చేస్తా. చిక్కి ఆ చిన్న కోడులు కనిపించట్లేవు గైస్. ఆ చిన్న కోడులు కనిపిస్తే బాగుండదు. ఇప్పుడు చూడండి గైస్, ఆ పిల్ల ఎందుకు ఉరుకుతుందో తెలవట్లేదు దాంట్లో వదిలేసి. అసలు హ్యాండ్ కనిపిస్తలేదండి గైస్. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి హైడ్ హ్యాండ్ ఆన్ ఉంది, ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, డ్యాక్స్ పట్టుకున్నా కానీ కనిపిస్తుంది. సో అక్కడ చెట్లు ఉన్నాయి, ఏమంటే వెళ్ళి కొట్టుకొని వచ్చేద్దాం చెట్లని. పరుగులు తీ జగ 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 జగ. ఆ పెళ్ళి చూడండి గైస్ ఎట్లు ఉరుకుతుందో. మనం గుర్రాన్ని కూడా తెచ్చుకోవాలి గైస్. అది వచ్చే ఎపిసోడ్లో అయ్యిద్ది అనుకుంటా, ఎందుకంటే ఐరన్ కావాలి గుర్రం కోసం. ఐరన్ అయితే మన దగ్గర లేదు. ఫస్ట్ అయితే ఏమంటే చెట్లు కొట్టుకొని మనమైతే మైనింగ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. వుడ్ అయితే చాలా కావాలి గైస్ మైనింగ్కి వెళ్ళాలంటే, అందుకే వుడ్ కొట్టడానికి వచ్చాను. ఇంకా టార్చెస్ కూడా కావాలి గైస్. ఓకే, అండ్ నాకైతే కొంచెం తెలుసు అక్కడక్కడ ఈ గేమ్ కోసం. ఓకే, అండ్ నేను ఇంకొక గ్లిచ్ చూసాను గైస్ ఈ గేమ్లో. సర్వైవల్లో ఉంటున్నా కదా, అనుకోకుండా సడన్గా క్రియేటివ్లోకి మారుతుంది. ఏమన్నారు గైస్? ఓకే, అవును కానీ మన స్కిన్ చూసారా గైస్? ఏమంటారు, జినస్తు డీమన్ స్లేయర్లా జినస్తు స్కిన్ అయితే ఉంది మన దగ్గర. మీరు డీమన్ స్లేయర్ చూసారా? చూస్తే ఎస్ సార్ కామెంట్ చేయండి, చూడకపోతే నాన్ కామెంట్ చేయండి. ఓకే, ఈ ఇంట్లో చాలా మంచి వస్తువులు ఉన్నాయి. నిన్న ఓన్లీ దగ్గే ఉంటాయి గైస్, ఇవాళ అయితే సర్ది కూడా వచ్చేసింది. మెల్లగా అయితే ఫీవర్ కూడా వచ్చేస్తుందేమో. ఫీవర్ వస్తే కష్టమే గైస్. ఓకే, చెస్ట్ ప్లేట్ దొరికింది ఐరన్ది. ఓకే, మీద మన బొమ్మ కనిపిస్తుందా గైస్, పేపర్ డాల్. ఓకే, ఫర్నెస్లా ఈ 2 పెట్టేస్తే కోల్ వచ్చేసింది మనకి. మైనింగ్కి వెళ్ళకుండా కోల్ వచ్చింది. ఇది మెల్ట్ అవ్వడానికి చాలా టైం పట్టేటట్టుంది. అంత లోపల లైక్స్ కొట్టేసేయండి. అయినా మెల్ట్ అయ్యేంతవరకు మనం అక్కడ వండుకుంటాం. కొంచెం ఫుడ్ కలెక్ట్ చేసుకొని వద్దాం. ఓకే, ఫుడ్ ఇట్లా జంప్ చేసి కొడతారు గైస్ యాక్స్ తోడి. రావట్లేదు నాకు. వచ్చింది.
ఇక్కడ ఒక టార్చ్ లైట్ ఉంది, చూసుకోలేదు. అన్నమాట ఈ టార్చ్ తీసుకొని మనం మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. హాఫ్ లైట్లో పెట్టుకోరాదు గైస్, ఎందుకంటే పాకెట్. ఓకే, ఈ చెస్ట్ ఉంది కదా గైస్, అన్ని వస్తువులు ఆ చెస్ట్లో పెట్టేద్దాం. ఓకే, అది కూడా అయిపోయినట్టుంది. ఓకే, అయిపోయింది. ఏమంటే వుడ్ కూడా తీసుకొని వెళ్ళిపోదాం. అండ్ మైనింగ్కి వెళ్ళే కంటే ముందు నాకైతే చెప్పండి, మైనింగ్లో పెద్ద పెద్ద కేసులలో ఖచ్చితంగా డైమండ్ దొరికిద్దా? ఇంకా డైమండ్ స్టోన్ పికాక్స్తో వచ్చిద్దా? నాకు తెలిసి రాదనుకుంటా, ఐరన్ పికాక్సే కావాలనుకుంటా. ఓకే, ఓ జస్ట్ ఓపెన్ చేసేది దిల్లానా, అది ఎట్లనా? ఓకే, బ్రెడ్ ఉంది, ల్యాపిస్ పెట్టేసాయి, బుక్ పెట్టేసాయి. ఐరన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ పెట్టాలి, కంపస్ ఉండాలి. ఐరన్ 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 మొత్తం పెట్టేసాను గైస్. ఐరన్, లెదర్, ఫుడ్ ఉండాలి, యాపిల్స్ ఉండాలి, కంపస్ ఉండాలి, వైట్ వూల్, యాక్స్ ఉండాలి, స్టోన్ స్వాల్డ్ వద్దు, వైట్ వూల్ వద్దు. ఓకే, టార్చెస్ కావాలి. ఈ చికెన్ అక్కడ ఉంటుంది, టార్చ్లు ఎక్కడ పెట్టుకోవాలి మళ్ళా? ఫస్ట్ అయితే టార్చ్లు అయితే తయారు చేద్దాం. ఓకే, మొత్తం ఎన్ని టార్చ్లు వస్తాయో ఏమో. 17 గైస్, 17 టార్చెస్ వచ్చేసినాయి. ఆ చికెన్ అక్కడ పెట్టేసి ఈ 17 టార్చెస్ని తీసుకొని వెళ్ళిపోదాం. కేవ్, మన కొత్త కేవ్కి అయితే వెళ్తాం గైస్. ఆ రూటు నాకు గుర్తుంది మ్యాక్సిమం. అందులో డైమండ్ దొరకకపోతే నేనైతే ఏం చేయాలి గైస్? ఈసారి పెద్ద డైమండ్ దొరుకుతుంది చూడండి. కేవ్కి వెళ్తున్నాం కదా. ఓకే, మన కేవ్ అయితే కనిపిస్తుంది కానీ మన దారి కనిపించట్లేదు గైస్. వాటర్ మధ్యలో చేసినప్పుడు చూడండి డట్టుతో. ఓకే, బ్రెడ్ ఒకటే ఉందా? నాకేమో హంగర్ చాలా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక హార్ట్ తక్కువ ఉంది కదా గైస్. ఇప్పుడు చూడండి, చెప్పానా రీజనరేషన్, హంగర్ ఎక్కువ ఉంటే. ఓకే, మన డట్టు కూడా కనిపించింది దారి. ఇక్కడ పిగ్స్ ఉన్నాయి, పిగ్స్ మీద థండర్ అయితే ఒక్కసారి కూడా పడొద్దు గైస్, పడితే అంతే. ఇంకా బ్రేక్ ఎన్నిసార్లు బ్రేక్. ఓకే, కోల్ ఉంది ఇక్కడ స్టార్టింగ్లో, కొంచెం కోల్ అయితే తీసుకుందాం. మనకి గనక ఐరన్ దొరికితే ఐరన్ బట్టలు చేసేసుకుందాం గైస్, అదే ఆర్మర్ అంటారు. ఓకే, అక్కడైతే కోల్ నాకు మైండ్ చేయబుద్ధి కాదు ఎందుకు. నేను ఏమైనా మిస్ అయితే కామెంట్స్లో అలా చెప్పండి గైస్, కనిపించట్లేదు నాకు ఏది. ఓకే, ఇవన్నీ ఇక్కడ వండుకున్నాయి ముళ్ళు, పెద్ద పెద్ద కేవ్స్లలో ఉండేటివి. అమ్మ సెన్సిటివిటీ ఎక్కువ ఉన్నట్టుంది. ఓకే, ఐరన్ కనిపిస్తే కామెంట్స్లలో చెప్పండి గైస్ అక్కడ ఐరన్ ఉందన్నా అని. ది ఎండ్ కేవ్. ఇదేంది గైస్, ఐరన్ దొరకక ముందుకే ఎండ్ అయింది. నేను ఇంకా డైమండ్ ఎక్స్పెక్ట్ చేసిన, ఇలా ముందు వచ్చి చూసేద్దుండే గైస్. ఇప్పుడు వచ్చి ఆ ముళ్ళు ఇక్కడ వండుకున్నాయి. ఈడొకటి ఆడొకటి, ఇంటిగల ముందుకు ప్లేస్ అవుతున్నాయి ఇక్కడ. చీకటి ఉంది మొత్తం.
ఇట్లా అన్నీ తీసుకొని వెళ్ళే రేపు అవుతుంది కానీ వదిలేద్దాం. ఓకే, రాత్రి అవుతుంది, ఏం దొరకలేదు మనకి, కోతులు తప్ప. అమ్మ డ్యామేజ్ పడ్డది. కోల్ తప్ప ఏం దొరకలేదు మనకి. అక్కడ బ్యాంబూస్ ఉన్నాయి గైస్, షుగర్ క్యాన్. ఇది ఒకటి మెల్లగా నడుస్తుంది. ఓ షిఫ్ట్ ఉంది కదా మన దగ్గర, మర్చిపోయినా. ఇప్పుడు చూడండి గైస్, శక్తిమాన్ నడుస్తుండు స్పీడ్గా. ఓకే, నేను ఇంకొక థర్డ్ ఎపిసోడ్ కూడా తొందరగానే తీసుకొస్తాను. ఇంకా కొన్ని సిమ్యులేటర్ వీడియోస్ చెప్పాను కదా, అమ్మ జాంబీ ఉంది. ఇంకొన్ని సిమ్యులేటర్ వీడియోస్ కూడా తొందరలోనే తెస్తాను. నేనైతే ఒక గేమ్ గురించి అయితే తెలుసు నాకు. అంటే గైస్, మనం మైనింగ్కి ఎట్లా వెళ్ళొద్దు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బెడ్ చేసుకోవాలి. బెడ్ చేసుకోకపోతే బిస్కెట్ అవుతుంది. సో ఫస్ట్ ఒక బెడ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక స్లీప్ వేసేసి ఒక బెడ్ చేసుకుందాం. ఓకే, ఇందులో ఉందా ఎంత? ఓకే, 3, కరెక్ట్గా 3 బెడ్కి సరిపోయేంత. అరే ఇదొకటి. ఓకే, ఒక బెడ్ అయితే వచ్చేసింది గైస్, బట్ నా ఫేవరెట్ కలర్ రాలేదు. ఓకే, ఇవన్నీ కాలిపోయినాక బయటకు వెళ్దాం గైస్. జాంబీస్, క్రీపర్స్. ఓ క్రీపర్స్ కాలిపోవు కదా, మర్చిపోయినా. ఎట్లా చెప్తున్నా అంటే అక్కడ చూడండి, క్రీపర్ కాదు, చార్జ్డ్ క్రీపర్. అమ్మ ఈ విలేజర్ ఉరుకుతుండు. ఓకే, మనం కూడా ఉరకాలి. క్రీపర్ నుంచి తప్పించుకునే టైంలలో ఇలా ఎందుకు జరుగుతుందండి? ఓకే, పరిగెత్తు 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 పరిగెత్తు. జరస్తూని పరిగెత్తిస్తుంది గైస్ ఇది. ఇంకా మోడ్స్ యాడ్ చేసుకుంటే బాగుండు, థండర్ బ్రీతింగ్ అవి అయిపోతుండే జాంబీస్ అన్నీ. ఓకే, క్రీపర్కి మనం కనిపించలేదు అనుకుంటా గైస్, ఊకనే నూరికినాం ఇంత దూరం. ఓకే, అండ్ ఈసారి అయితే కంపల్సరీ గైస్ పెద్ద కేవ్ వెతికి ఆ కేవ్లో ఐరన్ ఉండాలి ఎక్కువ. అట్లాంటి ఒక పెద్ద కేవ్ వెతుకుతాను గైస్. ఓకే, విలేజ్ ఉంది కాబట్టి పంప్కిన్ సీడ్ ఉన్నాయి. మొత్తం వెతుకుదాం పదండి గైస్. హే అవేంటి చికెన్సా? చిన్న చికెన్ కనిపించింది గైస్. అదిగోండి అటు పోయింది ఎప్పుడే కిందికి. అదిగోండి చిన్న చిక్కి, కానీ ఎల్లో కలర్ది అనుకున్నాను గైస్. ఈసారి అప్డేట్లో వచ్చింది చూడండి, ఎల్లో కలర్ చికెన్. అది అనుకున్నా, పర్వాలేదులేండి, మనకు ఒక మంచి చిక్కీ కనిపించింది. అండ్ నేను మైన్ చేసిన చూడండి ఇదాక, అంటే మైన్ చేయలేదు, ఎక్స్ప్లోర్ చేసి వచ్చిన కేవ్ కానీ ఇంకొక కేవ్ అయితే చూసాను నేను పోయినసారి, బట్ ఆ కేవ్లోకి అయితే వెళ్ళలేదు. సరే ఇప్పుడు వెళ్దాం. కనిపిస్తుంది గైస్ ఆ కేవ్కి ఇప్పుడు మనం వెళ్ళబోయేది. ఓకే 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 ఓ ఇటు ఉంది కదా కొంచెం కేవ్. అసలు ఈ మైన్క్రాఫ్ట్ వాళ్ళకి లైన్గా కట్టరాదా? అటొకటి ఇటొకటి పెడతారు, గుంతలు పెడతారు. ఇదిగోండి నడవరాకుండా ఇట్లా బ్లాక్స్ పెడతారు. ఈ కేవ్ అయితే ఎండ్ కావద్దని కోరుకుంటున్నాను. ఐరన్ కనిపిస్తే చెప్పండి గైస్. ఐరన్ ఎండ్, ఈ కేవ్ కూడా ఎండా? ఇంకా ఏ కేవ్ వెతకాలి గైస్? చుట్టుపక్కల ఏం కేవ్ లేదు ఇంకా. ఓకే, న్యూ రెసిపీ అన్లాక్డ్ అంట.
పర్వాలేదులేండి, ఏం చేస్తాం, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? ఓకే, కేవ్ సౌండ్స్ అయితే వినపడుతున్నాయి, ఎక్కడి నుంచో తెలియదు కానీ. కొంచెం కాపర్ తీసుకుందాం గైస్. కాపర్తోనే చేసుకుందాం ఆర్మర్. కనీసం ఎక్కువ కాపర్ దొరకాలని కోరుకుంటాం. ఏం చేస్తున్నా. ఓకే, చాలానే ఉంది ఇక్కడ. ఇదిగోంటే ఇంకా కింద కూడా ఉంది. ఓకే, అయిపోయింది గైస్, ఇంకా లేదు. మన పికాక్స్ పవర్ అయిపోక ముందుకే ఇదంతా మేము చేసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, సెన్సిటివిటీ ఎక్కువ ఉంది గైస్, కొంచెం తక్కువ చేసుకుందామంటే సెన్సిటివిటీ మోడ్ ఎక్కడ ఉంటుందో తెలియదు నాకు. ఇంతకు ఒక కేవ్ అదే క్రీపర్తో ఫేస్ చేసేటప్పుడే ఒక బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇంకొక బ్రేకా. అది చూద్దాం లేటి. కాపర్ అక్కడ ఉందని తెలవంకి. ఈసారి ల్యాగ్ ఎంత అవుతుంది అమ్మా. ల్యాగ్ మీద ల్యాగ్. అదిగోండి, మొత్తం కళ్ళు తిరుగుతుంది ల్యాగ్కి. కాసేపు ఇక్కడనే ఉందాం, ఎట్లా నిలబడి ల్యాగ్ తగ్గిద్దేమో. చాలా ల్యాగ్ అవుతుంది గైస్. మీకు వీడియోలో అనిపిస్తుందో లేదో కానీ నాకు గేమ్ ఆడుతుంటే అనిపిస్తుంది ల్యాగ్ లాగా. ఇప్పుడు ఈ ల్యాగ్తోని ఒక మేకని కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, ల్యాగ్ అయితే ఇప్పుడు కొంచెం తగ్గినట్టు ఉంది. తగ్గలేదు, ఎందుకంటే నేను ఎట్లా అన్న గంట సేపటికి మూమెంట్ అవుతుంది. అది అక్కడ ఇంకొక షీప్ ఉంది. ఈ షీప్ని ఏమనొద్దు గైస్, ఎందుకంటే మన దగ్గర ఫుడ్ ఇప్పటికే చాలా ఉంది, 6 అంట. ఓకే, ఇంకొక కేవ్ అయితే వెతుకుదాం మనం చుట్టూ. ఈసారి ఈ వీడియో అయితే కొంచెం లెంత్గానే ఉంటుంది, మైనింగ్కి వెళ్ళబోతున్నాం కాబట్టి. సో అనుకుంటున్నాను చాలా ఒక 30-40 మినిట్స్. ఓకే, చూసారా గైస్, ఇట్లాంటి ల్యాగులు అయితేనే నాకు కోపం వస్తుంది. అసలు ఏమైంది గైస్, సడన్గా యూనిటీ పడిపోయింది. ఎస్ గైస్, యూనిటీ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు ఈ గేమ్ని, అందుకే అనుకుంటా ఇంత ల్యాగ్. అమ్మ ఇప్పుడు వచ్చింది. మీకైతే ఫస్ట్ ఈ గేమ్ ఎక్కించుకున్నప్పుడు మీద కన్ను ఆప్షన్ ఉంటుంది గైస్, అంటే చుట్టూరా వెతకండి. ఒక్క కేవ్ దొరకలేదు. ఏ చేద్దాం గైస్ ఇప్పుడు. సో మనం ఇప్పుడు చేయాల్సింది కొన్ని స్టిక్స్ కాదు, ఒక్క క్రాఫ్టింగ్ టేబుల్. మొత్తం ఆ మోడ్ తీసేసినాక మొత్తం ఎట్లా మారిపోయింది మన గేమ్ అయితే. ఓకే, ఇప్పుడు మన దగ్గర వుడ్ చాలా ఎక్కువ ఉండాలి. ఇద్దే గైస్ నేను అన్నది. సడన్గా చూసారా, క్రియేటివ్లకు మారిపోయింది. అదిదా మ్యాజిక్, ఊక మారిపోతుంది సడన్గా. ఏమైందో నా గేమ్ అయితే గ్లిచ్ అవుతుంది కొంచెం. ఇందాక నేను చూసారు కదా ఎంత లాగా అయిందో, అప్పుడు ఇట్లా అయిపోయినట్టుంది క్రియేటివ్లకి. సరేలేండి, ఏమంటే సర్వైవల్కి మార్చుకోవాలి. అంతకంటే ఫస్ట్ వుడ్ కొట్టాలి. ఒక వుడ్ పిక్ అయితే ఏంటి, ఈ వుడ్లన్నీ ఎక్కడ పడ్డాయి గైస్? తొందరగా మైనితుంది అదంటే ఓకే. ఈ వుడ్ అంతా ఎక్కడికి పోయింది అజ్జా? ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు వుడ్ అంతా ఎక్కడికి పోయిందో. క్రియేటివ్లు ఉంటే వుడ్ ఎలా పిక్ అయ్యిద్ది గైస్?
సో అన్నమాట సర్వైవల్లోకి మార్చుకుందాం. కానీ క్రియేటివ్లకు మారి దీనంతటి ఇదే సర్వైవల్లోకి మారితే అయిపోతుంది. ఆ గ్లిచ్ వల్ల మొత్తం క్రియేటివ్లోకి మారిపోయింది నా గేమ్. ఓకే, మీద చిన్న జరస్తూ కనిపిస్తుండ గైస్ ఐరన్ ఆర్మర్ వేసుకొని. ఓకే, ఏం చేయాలి గైస్ ఇప్పుడు? ఓ మనమైతే మైనింగ్కి ఒక చేసుకున్నాం కదా. ఫస్ట్ మైనింగ్ చేయాలంటే మనకి కావాల్సింది ఇట్లా అని కిందికి చూసి మన ఇంటి వెనకాల ఒక బ్లాక్ మైన్ చేయాలి. ఒక బ్లాక్ మైన్ చేసిన మట్టి లోపలికి దిగి చపా కిందికి పోవాలి. చేతితో ఇరిగిపోయింది ఏంటి? ఓ క్రియేటివ్లో ఉన్నా కదా, సర్వైవల్కి మార్చుకున్నా ఇప్పుడు. ఓకే, అది దానంతట అదే క్రియేటివ్లకు మారుతుంది, సర్వైవల్లకు మారుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇట్లా మైండ్ చేసుకుంటూ పోతే ఏదో ఒక కేవ్ దొరికింది కదా, అందుకే పోతున్నా. ఇలాగే మైండ్ చేసుకుంటూ మళ్ళీ మీదికి ఎట్లా వచ్చిందంటే చెప్తాను. పోయిన ఎపిసోడ్లో వరల్డ్ క్రియేట్ చేసేటప్పుడు కీప్ ఇన్వెంటరీ ఆన్ పెట్టుకున్నాను. ఇప్పుడు కీప్ ఇన్వెంటరీ ఆన్ పెట్టుకున్నాను కాబట్టి మీదికి ఈజీగానే రావచ్చు. చచ్చిపోయి ఇంత పెద్ద కేవా? ఇందులో ఖచ్చితంగా చాలా ఐరన్, చాలా గోల్డ్, చాలా డైమండ్స్ దొరుకుతాయి గైస్. అదైతే కన్ఫామ్. మంచి కేవ్ చూద్దాం అనుకున్నప్పుడు ఇది ఇట్లానే అవుతుంది గైస్. మంచి కేవ్ చూద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలో తెలియదు. సరే ఎమ్మటెమ్మటే నేనైతే కిందికి ఏరా డ్యామేజ్ పడ్డది. ఇది అంటే పెద్ద కేవ్ అనుకుంటా గైస్. ఇవన్నీ ఉన్నాయంటే వీటినేమో అంటారు, నాకు నేమైతే మర్చిపోయినా. డ్రిప్ స్టోన్స్ ఏమో అంటారు, తెలియదు నాకు. ఓ ఎంత లైటింగో! ఇంకా లైటింగ్ రావాలంటే ఇక్కడ ఒక క్రీపర్ పేలాలి. అమ్మ, క్రీపర్ అడగగానే ప్రత్యక్షమయ్యేటి చార్జర్ క్రీపర్. ఓకే, ఇందులో అంత మాప్స్ అయితే లేవనుకుంటా నాకు తెలిసి. మీదికి వెళ్ళాలంటే చచ్చిపోయి వెళ్ళాలి గైస్. ఓకే అమ్మ, ఇక్కడ ఎండర్ మ్యాన్ జిబక్ ఉండు. ఓకే, మాయమైపోయింది ఎండర్ మ్యాన్. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. కాపర్ ఉంది, ఇక్కడ కాపర్ వర్క్ కావాలి. మంచిగా ఐరన్ డైమండ్ దొరుకుతుంది అనగా. ఎట్లా వెళ్ళినా కానీ ఒకటే చోటుకి వెళ్తున్నాం గైస్. ఈ పిల్లర్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం ఇంతసేపు. ఓకే, జరుగు. అన్నీ అయిపోయాయి కానీ ఒక్క ఐరన్ అంటే ఒక్క ఐరన్ కనిపించలేదు గైస్. ఐరన్ అమ్మా, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్టింగ్ కదా, అంతా చూద్దాం. క్రీపరా ఏందది అట్లా సడన్గా పేలింది? ఐరన్. ఎవరైనా డైమండ్ దొరికితే లెక్క పెడతారు, ఇన్ని డైమండ్స్ దొరికినాయని. కానీ నేను ఐరన్ 1 2 3 ఇంకా కింద ఉండొచ్చు. 3 ఐరన్ దొరికింది గైస్ ఇక్కడికి వస్తే. ఇంకా ఐరన్ దొరకాలి. అమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? అమ్మ, చంపేసేయి ప్లీజ్, చంపేసేయి. ఓకే, చంపేసింది గైస్ జాంబీ. కీప్ ఇన్వెంటరీ ఆన్ ఉంది కాబట్టి ఏం కాలేదు. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న 3 ఐరన్తో బకెట్ అయితే చేసుకుందాం. కుక్కుడు 3 ఐరన్ రాదు కాదు, మనకు ఆ ఇంట్లో దొరికింది చూడండి గైస్. ఆ 3 ఐరన్తో ఇప్పుడైతే మనం మంచి బుకీట్ చేసుకుందాం. ఓకే, బుకీట్ అయిపోయింది.
పదండి గైస్ ఇక వాటర్ అయితే తీసుకొద్దాం. బావిలోనే వాటర్ తెచ్చి ఓకే. ఇప్పుడు మనకు అడ్వాన్స్మెంట్ కూడా వస్తుంది గైస్, చూడండి. వాటర్ తీసుకున్నాం, అదిగోండి అడ్వాన్స్మెంట్. న్యూ రెసిపీ అన్లాక్డ్. ఓకే, ఇక్కడ మనం ఎండర్ డ్రాగన్ని నాకు తెలిసి 2-3 సీజన్లు అయితే అనుకుంటా. అండ్ ఇది కింది వరకు గొంతులో కిచ్కి విక్స్ బిల్లా వేసుకో అమ్మ. అదైతే కింది వరకు వెళ్ళకి చాలా టైం పట్టింది. ఓకే గైస్, నేనైతే కట్ చేసేసాను మధ్యలో. ఇప్పుడైతే చాలా కిందికి అయితే వెళ్ళింది. వీడియోలో ఎంత అయ్యిద్దేమో ఎందుకులే అని. అమ్మ ఇది ఇటు కాదు, అటు అటు అక్కడ దిగాలి. దిగు దిగు, ఇది ఒకటి దిగుతలేదు. ఓకే, దిగు 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 రా. కావట్లేదు గైస్, ఇక్కడ నుంచి దిగితే అసలు ఏందో అర్థమవుతుంది. వచ్చింది. ఈ ఏమంటారు, ఈ బ్రీతింగ్ అంతా అయిపోక ముందుకే ఫాస్ట్గా కిందికి వెళ్ళాలి. నాకు తెలిసి మీదకి వచ్చేటప్పుడు డ్యామేజ్ పడుతుందేమో. అబ్బా, డ్రిప్ స్టోన్ మీద పడ్డా కానీ హెల్త్ పోలేదు. అసలు నేను కిందికి వచ్చిన టార్చెస్ లేకుండా మీకు వెళ్ళమ్మటే టార్చెస్ తెద్దాం గైస్. సో కట్ చేసి తెద్దాం మనం టార్చెస్ అయితే. ఓకే, కొంచెం కోల్ మైన్ చేసుకొని ఏమంటే మీదకి వెళ్ళి ఒక స్టాక్ టార్చెస్ తెచ్చుకుంటాం గైస్. స్టాక్ చెప్పాను కదా గైస్, స్టాక్ తెస్తానని. తెచ్చేసారు చూడండి, ఇన్వెంటరీలో కనిపించచ్చు. ఓకే, ఇక్కడ ఇంకా అక్కడ మోబ్స్ స్పాట్ కాకుండా చేసేద్దాం గైస్. ఈ కేవ్ అంతా 3 ఐరన్ మైన్ చేసేద్దాం. ఓకే, చాలా ఐరన్ ఉంది గైస్ ఇక్కడ. బట్టలు అయితే కన్ఫామ్. అంటే ఎగిరిపోద్దా చూసిన ఐరన్, కానీ ఎగిరిపోవట్లేదు. న్యూ రెసిపీ అన్లాక్డ్. ఓకే ఓకే, బ్రేక్ బ్రేక్ బ్రేక్, మాటకు ముందు బ్రేక్, మాట తర్వాత బ్రేక్. బ్రేక్ బ్రేక్. సార్ మీద కూడా లైటింగ్ చేసేద్దాం, మొత్తం లైటింగ్ చేసేద్దాం. ఓకే, జరస్తూ వెనకాలని క్రీపర్ వస్తే ఏం చెప్తావు? అక్కడ కాపర్ ఉంది గైస్, కాపర్తో మనకేం పని. ఫస్ట్ అయితే లైటింగ్ చేసేద్దాం. కేవ్ అంతా లైటింగ్ చేసేసి ఎమ్మటే ఐరన్ అంతా మేము చేద్దాం. ఉన్న ఐరన్ అంతా ఇక్కడ ఉంది, బట్ డ్రిప్ స్టోన్ అడ్డం ఉంది. డ్రిప్ స్టోన్ ఏమంటారు తెలియదు. ఓకే, నా పికాక్స్ పవర్ చూడండి గైస్, అయిపోతుంది ఇప్పటికీ. పవర్ అయితే అంత చూసారా గైస్, గ్లిచ్ అవుతుంది. అమ్మ, ఇన్ని డ్రిప్ స్టోన్స్ ఉండేసరికి ల్యాగ్ అవుతుంది గైస్ ఫోను. ల్యాగ్ మీద ల్యాగ్. అమ్మ, ఎంత ల్యాగ్ రానైనా. ఓకే, ఇంతకంటే ల్యాగ్ ఇల్డాక్ అయింది గైస్. ఇప్పుడు కొంచెం ల్యాగ్ అవుతుంది. ఓకే, డ్రిప్ స్టోన్స్ వైపు చూడకపోతే ల్యాగ్
అవ్వట్లేదు గైస్. డ్రిప్ స్టోన్స్తో లాగ్ అయ్యిద్దా? అదే ఆ ముళ్ళులతోని లాగ్ అయ్యిద్దా ఏమో తెలియదు నాకు కూడా. ఏ జరుగు, దానివల్ల అటు వెళ్ళలేకపోతున్నాం గైస్. ఓకే, దీన్ని మైండ్ చేసుకొని అటు వెళ్ళిపోదాం. ఓకే, అరే ఎన్ని మెసేజ్లు వస్తుంది. ఓకే, మీరైతే ఇదైతే మొబైల్ గేమ్స్ ఛానల్ గైస్. పీసీ గేమ్స్ అయితే అస్సలు రావు. రోబ్లాక్స్ వీడియోస్ కూడా చేస్తాను. నేను ఏమనుకున్నానంటే రోబ్లాక్స్ రాబరీ సిరీస్ లాగా చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో తర్వాత వద్దనిపించింది. ఎందుకంటే వెరైటీగా ఉంటుంది కదా గైస్ రోబ్లాక్స్ సిరీస్ అంటే. ఎవరైనా మైండ్ క్రాఫ్ట్ సిరీస్ చేస్తారు, ఏ సిరీస్ చేస్తారు, కానీ రోబ్లాక్స్ సిరీస్ చేయరు గైస్. అందుకే మనం డిఫరెంట్గా చేద్దామని. ఓకే, మీద కూడా లైటింగ్ ఇచ్చేద్దాం మొత్తం. మీదేమో ఉంటుందని వచ్చిన గైస్, ఏం లేదు. ఓకే, ఇక మీదికైతే వెళ్ళిపోదాం. మనకి దొరికిన ఐరన్తో బట్టలు చేసుకుందాం. ఓకే, చూసారా గైస్, కేవ్ కనిపించకపోయినా వెతికిన. అమ్మ డ్యామేజ్ పడుతుంది మీదికి డ్యామేజ్ పడుతుంది. ఇక అయిపోయి డ్యామేజ్ పడుతుంది అమ్మ. ఓకే, వాటర్లో షిఫ్ట్ కొడితే స్పీడ్గా వెళ్తారా ఏమో, నాకైతే తెలియదు. ఓకే, బ్రేక్ గైస్, కుక్క బ్రేక్ గైస్. ఏం చెయ్యాలో తెలియదు. అమ్మా ఇక్కడ పెడదాం గైస్. అయినా మనకి కుర్చీలు అవి ఇవి ఎందుకు, ఏం కోసం చెయ్యను. ఓకే, అక్కడ ఒక చెస్ట్ పెడతారు కాబట్టి ఇక్కడ ఒక ఫర్నెస్ పెట్టాలి. ఫస్ట్ ఫర్నెస్ పెట్టాలంటే ఈ టేబుల్ కూడా తీసేయాలి. ఈ వస్తువులన్నీ ఎందుకు తీసుకుంటున్నా అంటే తర్వాత పని ఉంది, ఆ పని కోసం తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు వేయాలి. చూసారు కదా గైస్, వస్తువులు ఎన్ని వస్తువులు ఉన్నాయో. మైన్కి వెళ్తాను, అన్ని వస్తువులు దొరికినాయి. ఓకే, నాకు తెలిసి లెగిన్స్ కావాలనుకుంటా గైస్, ఐరన్వి. చెస్ట్ ప్లేట్తో అయితే అవసరం లేదు మనకైతే. మన దగ్గర అయితే కోల్ అయితే అంత లేదు. సో ఈ స్వాల్డ్ని మెల్ట్ చేసేద్దాం, పికాక్స్ని కూడా మెల్ట్ చేసేద్దాం. మెల్ట్ అయితే లేదేంటి? ఓకే, ఒక్క స్వాల్డ్తో మెల్ట్ కాదనుకుంటా. అట్లా చూస్తే నా యాక్స్ కూడా పెట్టాల్సిందే. ఈ స్టెప్స్ కూడా పెట్టేద్దాం. ఎంత ఐరన్ అంటే మొత్తం ఐరన్ రావాలి గైస్. ఓకే, మన గేమ్ అయితే గ్లిచ్లు అయితే ఉన్నాయి కొంచెం, బట్ అప్డేట్స్లలో కొంచెం ఫిక్స్ చేస్తుండ్రు ఈ క్రాఫ్ట్ అండ్ బిల్డింగ్ గ్లిచ్లు. ఓకే, మొత్తం చాలా టైం పడుతుంది గైస్. ఇంకా చాలాసేపు ఉంది వీడియో అయితే నాకు తెలిసి. ఎందుకంటే ఎర్రనంతా మెల్ట్ చేయాలి, బట్టలు చేసుకోవాలి, మళ్ళీ
వాటర్ చెప్పుకోవాలి, ఆ తర్వాత ఎండ్ చేయాలి. అంత పని ఉంది. ఓకే, ఇదైతే తొందరగానే మెల్ట్ అవుతున్నట్టు లేదు. ఇక దారి లేదు, మన యాక్స్ని కూడా పెట్టేయాల్సిందే. యాక్స్ బాయ్ బాయ్. పర్వాలేదు, ఐరన్ యాక్స్ చేసుకోవచ్చు నాకు తెలిసి. ఓకే, ఇక్కడ షెవల్స్, యాక్స్ ఏమేమో ఉన్నాయి. ఫస్ట్ అయితే ఒక హెల్మెట్ చేసుకుందాం. లెగ్గిన్స్, షూస్ రావాలి. హెల్మెట్ చేసుకుంటే పర్వాలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి అందులో, చూసారు కదా గైస్. ఇప్పుడైతే ఎలా రెడీ అయ్యాను. ఇంకా ఒక్కటి, ఓ మెల్ట్ కాదు కదా, ఏం లేనిది వుడ్ పెట్టాలా. ఓ కోల్ ఉంది కదా మన దగ్గర. ఇక్కడ 7 కోల్ కూడా ఉందా? ఎప్పుడు కలెక్ట్ చేసినో ఏమో ఇంత కోల్. ఓకే ఓకే, ఓ 4 అయిపోయి. మాట్లాడనియట్లేదు గైస్, కనీసం మాట్లాడని కూడా నీయట్లేదు. మాట్లాడతాయి. ఓకే, ఇంకొంచెం తీసుకుందాం. 4 ఏం సరిపోతుంది? షూస్కి 4 అయినా గైస్, చూడాలి. చూసారు కదా గైస్, మొత్తం అయిపోయినాయి, బట్ లెగ్గిన్స్ రాలేదు. ఓకే, మన దగ్గర బ్లూ డై ఉంది కదా, నాకు తెలియదు. ఇట్లా బ్లూ కూడా వేయచ్చా గైస్? బ్లూ కలర్ వేద్దాం పదండి. ఒక షేర్ తీసుకున్నాను. ఓ బ్లూ డై ఏదబ్బా, చెస్ట్లో ఉన్నట్టుంది. అదిగోండి చెస్ట్లా బ్లూ డై ఒకటి. ఓకే, ఇక ఇన్వెంటరీ ఓపెన్ చేసేసి క్లిక్ చేసేస్తే అయిపోతుంది. ఏ బ్లూ కలర్లో వచ్చేసింది. ఇందులో మన టార్చెస్ పెట్టుకుందామా? ఏం పెట్టుకుందాం? టార్చెస్ అనుకుంటా. ఓ టార్చెస్ పడుతున్నాయి బాగానే. సగం అయితే నిండింది, ఇంకా సగం నిండడానికి మనమైతే కొంచెం కాపర్ పెట్టిద్దాం. ఇదిగోండి 29 కాపర్, 35 టార్చెస్ అయితే ఉన్నాయని ఇప్పుడు అందులో. ఓకే, నాకైతే ఒక ఐడియా వచ్చింది గైస్. మన దగ్గర అయితే కాపర్ ఉంది కదా, ఈ లెదర్ పెట్టరాదా గైస్? మెల్ట్ కాడ అజ్జా పెట్టరాదా? ఓకే, కాపర్ 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 కాపర్. ఓకే, నాకైతే కాపర్ అయితే కొంచెం దొరికింది. అడ్వాన్స్మెంట్ కూడా వచ్చేసింది. కాపర్ అయితే ఎందుకో మీకు తెలిసే ఉంటుంది. ఎస్ గైస్, చూసారా ఎలా రెడీ అయిపోయాను? ఒక ఏమంటారు దాన్ని, అమ్మ ఏంటి ఎవరు విచ్. ఫస్ట్ అయితే విచ్ని చంపేసి ఎండ్ చేద్దాం గైస్. ఓకే, విచ్ని చంపాలంటే ధైర్యం ఉండాలి. విచ్ ఈరోజు నేను అమ్మ పాయిజనస్ రెండు రానైనా, పాయిజనస్ రెండు. అమ్మ హంగర్ కూడా తక్కువ లేదు తిందామంటే. యా థండర్ బ్రీతింగ్, ఫస్ట్ ఫాగ్, వాటర్, అదే థండర్ ఫ్లాష్. అమ్మ చంపేసిన. రెడ్ స్టోన్ వచ్చింది మనకి. అమ్మా హాఫ్ హార్ట్ కార్డ్ వదిలేసింది గైస్. ఎప్పుడు పాయిజన్ అట్లానే చేస్తుంది, హాఫ్ హార్ట్ కార్డ్ వదిలేస్తుంది. చంపాలా వద్దా అని ఆలోచించి. ఓకే, అండ్ ఆ కన్ను బొమ్మ ఏంటిదో
చూపిస్తాను మీకు మీద. ఇదిగోండి గైస్, పిచ్చోడు ఏంటంటే ఎమరాల్డ్లు ఇస్తే నాకు నువ్వు వుడ్ ఇస్తావు, డట్ ఇస్తావు, డట్ ఇస్తావు, డట్ ఇస్తావు, డట్. ఎందుకు గైస్? సరే మనమైతే ఫస్ట్ ఫుడ్ తినాలి. ఇక్కడ ఓ క్రిపీ 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 క్రాపా క్రాపా క్రిపీ క్రిపీ. ఓకే, వాటర్లోనే ఉంది కాబట్టి ఏం కాదనుకుంటా. ఎస్, మ్యాక్సిమం ఏం కాదు వాటర్లో ఉంటే. స్టిల్ తొందరగా నేనైతే ఐరన్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే లెగ్గిన్స్ అయితే నేను కాపర్ చేసుకుంటాను గైస్, ఎందుకంటే నా దగ్గర ఐరన్ లేదు ఇక, అందుకే కదా. ఓ అంతా వచ్చేసింది. ఒక్కటి ఒక్క కోల్తోని ఇన్ని గణం మెల్ట్ అయిపోయినాయి. ఓకే, ఏమంటారు, రెసిపీ బుక్ ఓపెన్ చేసేసి ఇక కాపర్ది లెగ్గిన్స్ తీసేసుకుందాం. ఇవన్నీ ఇట్లా తీసుకోవాలా, లేకపోతే ఎగ్జిట్ కొడితే అన్నీ వచ్చేస్తాయా ఏమో తెలియదు. వద్దా, ఒకటే వుడ్ ఉంది మన దగ్గర, అంతా దానికి పెట్టేసిన. ఏమంటారు అది, అవ్వ మర్చిపోయినా, దానికి పెట్టేసిన. అదే షీల్డ్కి ఉన్న వుడ్ అంతా. ఇప్పుడు చూడండి గైస్ ఎలా రెడీ అయ్యామో. అమ్మో, ఎఫ్ఓవి చాలా ఎక్కువ ఉన్నట్టుంది, కొంచెం తక్కువ చేసుకుందాం వీడియోస్. ఓకే, ఎఫ్ఓవి తగ్గించుకుందాం కొంచెం, చాలు. ఇక ఈ వీడియో అయితే ఇంతే గైస్, ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. షీల్డ్ చూడండి ఎట్లా పెట్టుకుంటుండో, అండ్ లైక్స్ కూడా కొట్టేసేయండి. ఓకే, మనం అప్పుడే ఎండ్ చేయాలని లేదు, బట్ చాలా టైం అయిపోయింది ఇప్పటికే. సో అందరికీ బాయ్ బాయ్.